హాయ్. నిద్రపోతున్నావా? హా. వీడియో తీసావా? నేను ట్రై చేశాను బట్ చివర్లో మిస్ అయింది. వసంత్కి ఏం డౌట్ రాలేదుగా? అదంతా ఏం కాదు, నేను చూసుకుంటానులే, నువ్వు కూర్చో. ఇదిగో. థ్యాంక్స్. దీని వీడియో తీసి నాకు పంపించు. నీ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకున్నావా? ఇది నా ప్లానే. నిన్నే వీడియో తీసిన నాకు నీ పెళ్ళాన్ని వీడియో తీయడం పెద్ద విషయం కాదు. నీ మొగుడు దగ్గరికి వెళ్ళి డబ్బివ్వద్దని చెప్పు. దాన్ని ఎలా రాబట్టాలో నాకు తెలుసు. నమ్మదగ్గ వ్యక్తి కావాలి. నేను గొప్పగా బతకాలి. ఏసేయమంటావా? నిన్నెంతగా నమ్మాను, నాకు ద్రోహం చేసావు కదూ. ఇంకెప్పుడు వాడు మన జోలికే రాకూడదురా. ఇది ఆ రోజు మెకానిక్ షెడ్లో చూసినప్పుడే నువ్వు నాకు చెప్పుంటే ఈ రోజు వాడు హాస్పిటల్కి వచ్చేవాడు కాదు. ఆ రోజు నువ్వు ఒకటి కాస్ట్లీ బైక్ రిపేర్ చేసావు కదా, వాడెవరు? నీ ఫ్రెండా? వాడి నెంబర్ ఉందా? ఎవరు వాడు? నిన్ను ఏడిపించింది కూడా వీడేగా? వీడేరా? డబ్బులు ఇవ్వలేదని ఆ వీడియోని వీడు నెట్లోనో ఎక్కడో అప్లోడ్ చేయకముందే వీడినేదో ఒకటి చేయరా ప్లీజ్. వాడి వల్ల మోసపోయింది నేను మాత్రమే కాదు, చాలా మంది బిజినెస్ మ్యాన్లు, ఇండస్ట్రియలిస్టులు వాడి వల్ల పడ్డారు. అరవై ఏళ్లు దాటిన వాళ్ళే వాడి గ్యాంగ్ టార్గెట్. దోచుకోవడం, హత్యలు చేయడం, బ్లాక్మెయిలింగ్, వీటన్నిట్లోనూ ఈ గ్రూప్ ఎక్స్పర్ట్. గణేష్కి అన్నిట్లోనూ సాయపడేది అనిత, మాయా. వాళ్లే వాడి ఇన్వెస్ట్మెంట్. సోషల్ నెట్వర్క్ని ప్లేగ్రౌండ్గా యూజ్ చేసుకుని వయసైన వాళ్ళ వీక్నెస్ని రెచ్చగొట్టి వాటితో డబ్బు సంపాదించడమే ఈ గ్రూప్ ఉద్దేశం. ఇలా ఎంతో మందిని మోసం చేసి దోచుకున్న డబ్బుని మొత్తం నొక్కేయాలని చూశాడు గణేష్. వీడికి అనితే తోడుదంగా. ఆ విషయం నాకు తెలుసు. ఇది తెలిసిన మాయ తన మాట అడుగుంటుంది. అది నచ్చని గణేష్ తనని చంపుంటాడు. ముగ్గురికి ఈక్వల్ షేర్, అదే మన గ్యాంగ్ రోల్. ఇకపైన తను మనకక్కర్లేదు. గణేష్ హత్య చేశాడని శోభన ఏదో ఊహించి చెప్పింది. ఏ ఆధారంతో తనే హత్య చేశాడని మీరు డిసైడ్ అయ్యారు? తనను చంపేసి గణేష్ తీసుకెళ్లిన మాయా ఫోన్ ని వాడి రూమ్ లోంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. సంఘటన జరిగిన చోట గణేష్ ఉన్నట్టుగా మహేష్ సాక్ష్యం ఉంది. నువ్వు లోపలే ఉన్నావా? నువ్వేనా దీన్ని చంపేశావు? ముఖ్యంగా మాయాని చంపిన గన్ గణేష్ కారులో దొరికింది. అందులో ఉన్న బుల్లెట్, మాయా బాడీలో ఉన్న బుల్లెట్ సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. ఎంతకన్నా ఆధారం ఏం కావాలి? సార్, ఇంకొక ప్రశ్న. చెప్పండి. శోభనా వసంతిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన కాల్ టాక్సీ డ్రైవర్ భరత్ ని విడుదల చేస్తారా? పోలీసుల్ని కొట్టి పారిపోయిన కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. అతన్ని రిలీజ్ చేసే విషయం కోర్టే నిర్ణయించాలి.